పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో దొంగలు రెచ్చిపోయారు. స్థానికంగా ఉన్న కొలకోటి వీధిలోని ఓ ఇంట్లో 15 తులాల బంగారం వెండి చోరీ చేశారు. ఈ నెల 2న కుటుంబ సభ్యులు గుప్తేశ్వరం తీర్థయాత్రకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు తలుపులు పగలగొట్టి ఇంట్లో ఉన్న బంగారం, వెండి, డబ్బు దోచేశారు. తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించిన స్థానికులు ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు చెప్పారు. హుటాహుటిన వచ్చి చూసేసరికి బీరువాలో నగలు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సాలూరు పోలీసులు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు. మొత్తం 2 బీరోలు అండి. ఇది కూడా ఓపెన్ చేసి ఉంచారండి. పట్నం కోలగట్ల వీధి మనకి ఏదైతే దేవి ఇన్మేట్స్ అండ్ ప్రసాద్ వాళ్ళు 2వ తారీఖు ఈవినింగ్ ఒరిస్సా స్టేట్లోని గుప్తేశ్వర శివాలయం దర్శనానికి వెళ్ళారు. అక్కడ బంధువులు కూడా ఉండడం వల్ల ఇంట్లో వాళ్ళ పిల్లలతో సహా వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఈరోజు వాళ్ళకి ఇంటి తలుపులు తీసున్నాయి, బీరువాళ్ళు తీసున్నాయి అన్న ఉద్దేశంతో వాళ్ళ తోటికోడలు ఫోన్ చేయగానే, దేవి వాళ్ళ తోటికోడలు ఫోన్ చేయగానే వాళ్ళు అక్కడ నుండి బయలుదేరి రావడం జరిగింది. సో ఎవరైనా బ్యాడ్ హ్యాట్స్ ఎవరున్నా నెక్స్ట్ డంప్ కాల్స్ ఇవన్నీ ఏదైతే పోయిన ఆభరణాలు కనిపెట్టేందుకు అన్ని విషయాల్లో కృషి చేస్తాం. అయితే తిరిగి దర్శనం అయిపోగానే ఒకరోజు జైపూర్లో ఉండిపోయి రిటర్న్ వచ్చేసాము. అప్పటికి సుంకు దగ్గర డౌన్ దిగుతున్నాం. ఆ దిగ్గానే తిరిగి వచ్చి ఇంటికి వచ్చి చూసేకి మా బంగారం, వెండి సామాన్లు, బంగారం 15 తులాల బంగారం, వెండి సామాన్లు అన్నీ పోయాయి. పోలీస్కి కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నాం.